చంద్రబాబు నిజంగానే ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచాడా? నారా చంద్రబాబు నాయుడు రాజకీయ లక్ష్యం ముఖ్యమంత్రి కావడం. అందుకోసం ఆయన విద్యార్థి దశ నుంచే కలలు కనేవారు. చివరకు 23 ఏళ్లుగా తాను కంటున్న కలలు నెరవేరే అవకాశం ఆసన్నమైంది. నమ్మిన మామగారికి వెన్నుపోటు పొడిచి అధికారాన్ని కైవసం చేసుకునేందుకు 1995 ఆగస్టు నెల చివరి 9 రోజుల్లో అనూహ్యమైన విధంగా వ్యూహాలు పన్నారు. పార్టీలోని సీనియర్ నాయకులను ఉచ్చులోకి లాగారు. వామపక్షాలకు సైతం ఎరవేసి తన వైపు తిప్పుకున్నారు. ఒక్క చుక్క రక్తం చిందకుండా, ఎక్కడా నిరసన ధ్వనులు వినబడకుండా, వెన్నుపోటు అనే పదమే మీడియాలో కనబడకుండా పావులు కదిపి తన మామగారిని పదవి నుంచి దింపి తాను అందలం అందుకున్నారు. ఎన్టీఆర్ ఆగస్టు 31న విశ్వాస పరీక్ష ఎదుర్కోకుండానే రాజీనామా చేశారు. ఆ రోజు ఉదయం ఆయన ఆదేశాల మేరకు సీఎం కార్యదర్శి జయప్రకాష్ నారాయణ్ గవర్నర్ అపాయింట్మెంట్ కోరారు. గవర్నర్ ఉదయం 11 గంటలకు రమ్మన్నారు. రాజ్ భవన్ కు వెళ్లేందుకు ఇంకా సమయం ఉండటంతో ఎన్టీఆర్ తన నివాసంలో బుచ్చయ్య చౌదరి, దేవినేని నెహ్రూ వంటి వారితో ముచ్చటిస్తున్నారు. వారితో మాట్లాడుతూనే ఎన్టీఆర్ అకస్మాత్తుగా కళ్ళు తిరిగి పడిపోయారు. ఆయనను వెంటనే దగ్గరలోని మెడిసిటీ ఆసుపత్రికి తరలించారు. కీలకమైన విశ్వాస తీర్మానం రోజున ఎన్టీఆర్ తీసుకున్న ఈ నిర్ణయం దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆయన అభిమానులను, మద్దతుదారులను విషాదంలో ముంచెత్తి వేసింది. ధైర్యమే ఊపిరిగా, పోరాటమే నైజంగా తల ఎత్తుకొని బతికిన ఎన్టీఆర్ చివరకు ఇలా అస్త్రసన్యాసం చేశారు. వెన్నుపోటులో నిజ నిజాలు అన్నీ తెలిసినా నోరు విప్పని దేవుడికి, ఏమీ చెప్పలేని ప్రజలకు, నోరు విప్పే ధైర్యం లేని నాయకులకు తప్ప ఎవరికీ తెలియదు. ఏడుకొండల వాడికే తెలియాలి. ఎక్స్క్లూసివ్ ఆన్ జీ న్యూస్.